మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం 7,05,00,000 రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఫ్లోరో లీడర్ తోట వెంకటేశ్వర్లు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారుగా 7,05,00,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్ లెటర్ ద్వారా ఇన్ని భూమి పూజ చేయడం జరిగింది. మరి గతంలో ఎందరో నాయకులు ఎలక్షన్స్ ముందట ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా ఓట్లు దండుకొని తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఏ కులాలకు కానీ పశ్చిమ నియోజకవర్గానికి కానీ ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఇవాళ 10 ఏళ్ళు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదని సందర్భంగా చేసుకుంటున్నాం. ఇవాళ మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల లోపే మరి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మన అందరికీ తెలుసు. ఇవాళ ఎన్నో పనులు స్టార్ట్ అవుతాయి. మేమందరం కూడా పరిరక్షిస్తాం. పివి శ్రీనివాస్ గారు కానీ కార్పొరేటర్లు అందరం కూడా దాని వెంటనే ఉండి ఆ ఒక పనిని కంప్లీట్ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారిని ఎప్పటికీ కూడా యాడ్ చేసుకుంటూ మరి ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా మేమందరం కూడా తోడ్పాటు ఉంటామని తెలియజేసుకుంటూ ఇలా అన్ని కులాల అభ్యున్నతే అన్ని కులాల సంతోషం కొరకే మరి మా ఎమ్మెల్యే గారు ఆహర్నిశలు కష్టపడి రాత్రి భవనాలనుకుంటా కూడా ఇవాళ విధంగా కష్టపడుతూ ఉన్నాడు. మరి గతంలో ఏ విధంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి 10 ఏళ్ళు మన పశ్చిమ నియోజకవర్గం వెనుకబడి ఉన్నదని ఈ సందర్భం చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి గతంలాగా కాకుండా ఇవాళ కల్వర్టులు అంటే రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, మన శ్మశాన వాటికలు కానీ ఇవన్నిటిని కూడా అంచెలంచెలుగా మన ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి పనులను తీసుకుపోతారని సందర్భంగా తీసుకుని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా నమస్కారం. హన్మకొండ జిల్లాలో నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి చొరవతోని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక దృష్టితోని ఎన్నో ఏళ్ళుగా మున్నూరు కాపు కులస్తులకు ఒక చిరకాల స్వప్నంగా కలగా ఉన్నటువంటి మున్నూరు కాపు భవనాన్ని అలంకార్ జంక్షన్లో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇదే విషయం మీద గత 15 సంవత్సరాలుగా గత మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారు మరి ఇదే మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆ మాజీ శాసనసభ్యులు ప్రతి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మున్నూరు కాపు కులస్తులు నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా కులంతో సంబంధం లేకుండా ఆయనకి గత ఎన్నికల్లో సహకరించినటువంటి మున్నూరు కాపుల పక్షాన మున్నూరు కాపు భవనం ఏర్పాటు కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఇక్కడ ప్రజలను ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మరి ఇక్కడ 7,05,00,000 రూపాయలు తీసుకురావడం అనేది చాలా అభినందనీయం. ఇదంతా కూడా మున్నూరు కాపు కులస్తులందరూ కూడా మరి దాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్ల పైచిలుకు ఉన్నటువంటి కులం ఏంటంటే మున్నూరు కాపులు. అటు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మరి రాజకీయంగా చైతన్యవంతంగా కావచ్చు, మున్నూరు కాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ నియోజకవర్గంలో ఉన్నది. మరి గత 15 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు ఉన్నప్పుడు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎక్కువ శాతం మున్నూరు కాపు కులానికి చెందిన వాళ్ళే ఉన్నా కానీ మరి ఏ రోజు కూడా మున్నూరు కాపుల కోసం ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. మరి మనం గతంలో చూసుకుంటే పుప్పాల ప్రభాకర్ గారి కావచ్చు, మరి అలాగే కోరబోయిన సాంబయ్య గారి కావచ్చు, నేను స్వయంగా మున్నూరు కాపు కులస్తున్నప్పటికీ కూడా నా మీద కూడా దాస్యం వినయ్ భాస్కర్ ఎన్నో కుట్రలు చేసిండు, ఎంతో మంది అణచివేసిండు, ఎంతో మందిని రాజకీయంగా దెబ్బతీసేటువంటి కుట్రలు చేసిండు. కానీ ఈరోజు మా కులం కాకపోయినా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నాయని రాజేందర్ రెడ్డి గారు అయినా కులాలకు అతీతంగా మున్నూరు కాపు కుల అభ్యున్నతం కోసం ఆయన పాటుపడినటువంటి వ్యక్తి. మరి అలాగే ఈరోజు మున్నూరు కాపు కులస్తులం మేమంతా కూడా రాజేందర్ రెడ్డి పక్షాన ఉన్నాం. మా అందరికి కూడా ఆయన రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మాకందరికి కూడా రాజకీయంగా ఆయన